హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి పద్దాగా వెళ్ళను. వెళ్తే 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి అయితే వెళ్తాను అనమాట. ఇంకా మామయ్యకి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి హాలిడేస్ అయిపోతున్నాయని నేనైతే దింపేసి వచ్చారు. నాకైతే అమ్మ రాగరాగ వస్తానని కొన్ని వస్తువులు అయితే మా చెల్లెలు అయితే తీసుకున్నారు. చెల్లి అమ్మ కూడా కొనుక్కొచ్చారు ఫ్రెండ్స్. నాకైతే చూడండి, ఇవన్నీ నైటీలు అయితే చాలా రేట్లు పెరిగిపోయినాయి ఫ్రెండ్స్. నిజంగాను ఈ నైటీస్ కొనుక్కునే బదులు ఒక డ్రెస్ అయితే వస్తుంది. ఇంకా అందరికీ ఏదైతే అలవాటు అయిపోయాయి కాబట్టి అయితే తీసుకున్న నైటీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ 3 నైటీలు అయితే సిస్టర్కి, నాకైతే రెడ్ అయితే తీసుకున్నాను. నాకైతే మా అమ్మమ్మాయి కాబట్టి నాకు మా అమ్మమ్మ పద్దాగా కొంటూ ఉంటుంది. తనకు కుదిరినప్పుడల్లా ఒక్కొక్క నైటీ 2 నైటీలు కొంటూనే ఉంటుంది. నేనైతే నాకు రెడ్ అయితే ఇష్టంగా బాగుంది కదా అని రెడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. రెడ్ అయితే ఎలా ఉంది కామెంట్ చేయండి. ఈ కాస్ట్ ఎంత ఉండొచ్చు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే 300 చెప్పారన్నమాట. మామూలు అయితే 250 అంట. ఇది పైన మెడ దగ్గర బార్డర్లా వచ్చింది కాబట్టి, అదిగోండి బార్డర్లా వచ్చింది కదా, దాని గురించి అయితే 300 తీసుకున్నారు. ఈ సిమెంట్ కలరు, పాలపెట్ట కలరు అంటాము, ఇవి గ్రీను, ఇవైతే తీసుకున్నారు. నాకైతే మా అమ్మమ్మ అంతమాట కొంటుంది. చెల్లెలు ఒకేసారి కొనేసుకొని తీసేసుకుంటారన్నమాట. నైటీ తీసేసుకొని ఉన్నప్పుడల్లా ఒక్కొక్క నైటీ నలిగిపోయినప్పుడల్లా కుట్లు అయితే వేయించుకొని చేసుకుంటారు. చాలా అంటే చాలా పెద్దగా వచ్చినాయి నైటీలు అయితేని. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి కూడా వీడియో మాట, వీడియో అయితే తీస్తాము. నాకైతే చెల్లి వచ్చి శారీ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. ఇదైతే ట్రెండింగ్లో ఒక హీరోయిన్ కట్టుకున్నారు కదా, హీరోయిన్ గారు కట్టుకున్నారు కదా ఒక శారీ అయితే ఇప్పుడైతే చాలామంది కట్టుకుంటున్నారు. నాకైతే చెల్లి తీసుకుంటాను అని అన్నది. ఇంక వెళ్ళిన తర్వాత నాకైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చిందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ శారీ నాకు ఇటువంటి మెత్తగా సాఫ్ట్గా ఉన్న శారీస్ అని చాలా ఇష్టం. కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. పౌటంచు కూడా చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ పీస్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే గ్రీన్ వచ్చింది. అయితే నెమలి పించాలు అయితే వచ్చాయి. బ్లౌజ్కి అయితే నెమళ్ళు వచ్చాయి. అది పౌటంచుకి అయితే నెమళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. శారీ అయితే మెత్తగా భలే ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. థ్యాంక్ యూ చింతల్లి శారీ తీసుకున్నందుకు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అమ్మమ్మ కూడా ఒక శారీ తీసుకుంది ఫ్రెండ్స్. అదొక వీడియోలో పెడతాను చూడండి. అలాగే డైలీ వేరు వేసుకునే బ్యాంగిల్స్ నేనైతే పద్దాగా బయటకు అయితే వెళ్ళను. ఇంటికాడ ఉంటాను కదా, అదొకటి ఇదొకటి వేసుకుని అలా ఉంటాను. వేసుకున్నామని తిట్టారన్నమాట. సరే అని షాప్కి అయితే తీసుకెళ్ళి చూడండి, నాకైతే నేరేడు బండు కలరు అలాగే బ్రౌన్ కలర్ వేరే ఒకటి 2 జతలు అయితే తీసుకున్నాము. చూడండి, నేరేడు బండు కలరు. డైలీ వేర్ అయితే నాకు గాజులు అయితే తీసుకున్నారు. శారీస్ మీదకైతే ఉన్నాయి. పద్దాగా అంటే వేసుకోను, ఒక వాచ్ పెట్టుకుని వాచ్ అయితే వేసుకుంటాను. అయితే మెరూన్ కలరు. ఇటువంటి అంటే చాలా ఇష్టం. కలర్స్ అయితే చేతికి బాగుంటాయి కదా. ఇదైతే అమ్మకైతే తీసుకున్నాము వేసుకుంటాకైతే. అమ్మకైతే బ్లూ కలర్ గాజులు అయితే లేవు కదా అని బ్లూ కలర్ అయితే తీసుకున్నాము. డెలివరీ వేసుకుంటాకైతే తీసుకున్నాం అన్నమాట. డజను ఫ్రెండ్స్, డజన్ వచ్చి మీ సైడ్ గాజులు ఎంతో కామెంట్ చేయండి. మాకు డజన్ వచ్చి గాజులు అయితే 30 రూపీస్ అన్నారు. 30 అంట గాజులు అయితే. ఇవైతే కటింగ్లో ఏదో అంటారు, నాకైతే తెలియదు కానీ కొంచెం అయితే మెరుపు టైప్ వచ్చింది. మెరుపు అయితే పోతుంది, ఇది తెచ్చుకున్నారు అని అయితే అమ్మ అయితే అంది. ఇంకా నాకైతే మెరుపు నచ్చింది కదా, ఇంకా అయితే తీసుకొచ్చాను. నాకైతే గాజులు సెలెక్ట్ చేసుకోవడం, బట్టలు సెలెక్ట్ రాదు ఫ్రెండ్స్ నాకు సరిగ్గా. మా చింతలు అయితే బాగా సెలెక్ట్ చేస్తుంది గాజులు, కానీ ఎవరికి ఎలా సెట్ అవుతే బాగా సెలెక్ట్ చేస్తుంది. దాని సెలెక్షన్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా అదిరిపోతుంది ఫ్రెండ్స్. నా మీద వాళ్ళు చిన్నోళ్ళు అయినా వాళ్ళు చెప్పిన మాట ప్రతి ఒక్కటి వింటాను. ఎందుకంటే మన చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని అక్కడ చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా మంచి ఉంటుంది. వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.